ఎగ్జామ్స్ సెంటర్లను తనిఖీ చేసిన ఆర్డీఓ ఎం కిరణ్ కుమార్ పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి అవాంతరాలు జరగకుండా పరీక్షలు సజావుగా నిర్వహించే విధంగా తగిన చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ వాచ్, క్యాలిక్యులేటర్ వంటి వస్తువులను అనుమతి లేదని తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్తో పాటు ఐడెంటిటీ కార్డు తప్పనిసరి తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లోకి 15 నిమిషాల ముందుగానే విద్యార్థులు హాజరు కావాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా గూడూరు మండలంలో గ్రూప్ 2 ఎగ్జామ్ సెంటర్లను గూడూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఎం కిరణ్ కుమార్ శనివారం నాడు తనిఖీ చేశారు. కేంద్రంలో విద్యార్థులకు ముందస్తుగా త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆదేశించారు. పరీక్ష కేంద్రంలోని గదులను పరిశీలించి పరీక్ష రాసే విద్యార్థులకు అనుకూలమైన బెంచీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష రోజున పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో జెరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించారు. ఫ్రిస్కింగ్ ఎక్కడ చేయాలనుకుంటున్నారు? రెండో పాయింట్. 3 వాళ్ళకు సంబంధించిన బిలాంగింగ్స్, సెల్ ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు? టోకన్ సిస్టమ్ ఏంటి? వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ ఎక్కడ పెడుతున్నారు? రూమ్కి మాకు ఇస్తున్నారా? మార్క్ చేసేటప్పుడు ఆ వైర్ మార్క్స్ డ్యామేజ్ ఉంటే మరి మీ దగ్గరికి పెడతారు. కాబట్టి ప్రతి రూము ఇప్పుడు ఇన్విజిలేటర్ ఆ టైంలో మీరు టేబుల్స్ మార్చలేదు. కాబట్టి ప్రతి టేబుల్ని 24 ఇప్పుడు వీళ్ళ ముందున్నారు ఒకరికి ఒక రూమ్ ఇచ్చేసి ఆ 24 టేబుల్ బాగున్నాయని చూస్తున్నారు. మళ్ళీ రేపు మీరు మార్చుకుంటూ వాడు హోల్ పెట్టారంటే మీరు ఇబ్బంది పడతారు. మీ కాలేజీలో మీరు ఆ టేబుల్స్ సరిగా ఉన్నాయా లేదా, 24 అలైన్మెంట్లో ఉన్నాయి, క్లీన్గా పెట్టారా లేదా, ఇవి క్లీన్గా మీరు పెట్టుకోవాల్సింది. ఇప్పుడు మీరు ఫిస్కింగ్కి సంబంధించి ఇంకా లెటర్ పెట్టలేదు. అదే మీరు ఇవాళ పెట్టేసింటారు. నిన్నే అంటే ఇప్పుడు వెళ్ళిపోతారు. మళ్ళీ ఎవరు వస్తారు? రేపు మీరు మీ చేతిలో ఉండదు. ఈరోజు మీరు అన్నీ అయిపోవాలి. మధ్యాహ్నం తర్వాత ఆ తహసీల్దార్ని పిలిపించేసుకుంటా ఆ తహసీల్దార్ సమక్షంలో మీరు మీటింగ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇవన్నీ మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇవి సీసీ కెమెరాలు అన్నారు. అది రిక్వైర్మెంట్ పెట్టాం, గ్రూప్లో పెట్టాను. ఈవినింగ్ ఎవరు చూశారు? ఎవరు చూశారు? ప్రతి రూమ్కి పెట్టాలంటున్నా బయట ప్రతి ఒక్క రూమ్ పెట్టాలి అని అన్నా. ప్రతి రూమ్కి పెట్టాలి. అందుకనే రూమ్స్ కూడా రెడీ చేసింది. ఇవే రూమ్స్. ఇట్లా టేబుల్ ఉంటే నేనే స్టూడెంట్, నేను నాకు ఈ టేబుల్ పెట్టింది నా మైండ్ సెట్, నేను ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. ఇట్లా నాకు సీట్ ఇస్తే నేను ఎట్లా పెట్టాలి, ఎలా రాస్తాను చూడండి. మీరు మినిమం నెంబర్లు వేసారు. నేను ఎగ్జామ్ రాయడానికి నాకు బాగా కాన్ఫిడెంట్గా ఉంది. అలాంటివి ఇలాంటివి పెడితే నేను ఏం చేయాలి? మంచిది తీసి రీప్లేస్ చేయండి. నేను అదే చెప్పేది. అవి సరిగా లేవు, దాంట్లో దాన్ని తుడవడము. ఫస్ట్ ఇలాంటి బోర్డ్స్ పడేటివి ఇవన్నీ కూడా మార్చేసాను. ఇట్లా ఉండేటివన్నీ తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు మీకు మెను తెలిసి ఎంతమంది తెలుసు బందోబస్తు అంటే మన బందోబస్తారు కానీ అంత ఇప్పుడు ఎగ్జాంపుల్ 9:30 నుంచి అలౌ చేయమన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత అంటే రూమ్లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి వీడియోగ్రఫీ పెట్టినా ఫోటోగ్రఫీ పెట్టినా మీరు కూడా అసలు మేము బయటనే ఆ గ్రూపుల్లో కూడా ఫోటోస్ ఎగ్జామినేషన్ కెమెరాలు గ్రూప్లో కూడా పెట్టాను సార్. ఫస్ట్ లో ఒక లాస్ట్ వీక్ కూడా ఇంకా కెమెరాస్ రూమ్స్లో ఎస్టాబ్లిష్ చేయలేదు. హలో మీరు ఈ రైటింగ్లో వాళ్ళకు ఒక కమ్యూనికేషన్ వాట్సాప్లో పెట్టేయండి మేడం, వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు.
వెన్యూస్ వాళ్ళకి గ్రూప్లో పెట్టేసి ఇదే వర్డింగ్ పెట్టేస్తే ఇట్లా కెమెరాస్ సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చి ఎస్టాబ్లిష్ చేశారు. ఒకవేళ ఎస్టాబ్లిష్ చేయలేని పక్షంలో కూడా దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు అలాగే పరీక్ష నిర్వహించగలరు అని ఒకటి పెట్టేస్తే సరిపోతుంది. ఓకే మేడం. ఈ 3 కాలేజెస్కు నేను నోడల్ ఆఫీసర్, రూట్ ఆఫీసర్గా ఉన్నాను కాబట్టి నేను హ్యాండ్ ఓవర్ మీకు చేసుకుంటాను. అంటే తహసీల్దార్కి చీఫ్ సూపరింటెండెంట్ మీకు ఇద్దరికి కలిపి నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. మీరు దాంట్లో ఎన్ని గంటలకు హాఫ్ అన్ అవర్ ఓపెన్ చేయాలి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎవరైనా ఇన్విజిలేటర్లు ఫోన్లో అత్యుత్సాహం ప్రదర్శించి ఫోటో తీసుకోవడం కానీ అట్లా వచ్చిందంటే మాత్రము ఇన్విజిలేటర్స్ కూడా మొబైల్స్ మీరే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితులు వాళ్ళకి సపరేట్ కౌంట్. పొరపాటున ఇన్విజిలేటర్ బయట వచ్చి ఇంకో ఇన్విజిలేటర్స్ వాత కనిపట్టడం కానీ, ఇన్విజిలేటర్ ఫోన్ మాట్లాడుతూ కనిపించినా కానీ, ఇన్విజిలేటర్ ఫోన్ క్యారీ చేసినా కానీ మాత్రం సిట్టింగ్ ఉంటారు సార్. బిఫోర్ రౌండ్ ఆఫ్టర్ రౌండ్ సిట్టింగ్. అందుకు అది మాట్లాడి చూస్తుంది. ఎక్కడైనా సరే మనం ఏమనుకుంటే ఇది క్వశ్చన్ పేపర్ అట్లా తీసేసి సరదా కోసం కొంతమందికి ఎంతూజియాజం ఉంటుంది పంపిస్తే అది ఒక 2 నిమిషాల్లో స్టేట్ అంతా అయిపోతుంది. క్వశ్చన్ పేపర్ లీకేజ్ దానికి ఒక పెద్ద సిట్ వేసి మీ దగ్గరికి వచ్చి ఎవరు ఇచ్చారు, ఎన్ని గంటలకు ఇచ్చారు, ఎప్పుడు ఓపెన్ చేశారు, ఎలా చేశారు, అలాంటి పనులన్నీ చేసుకోవాల్సి ఒక చిన్న నేను ఆల్రెడీ ఇచ్చాను క్లోజ్ చేయమని పోలీసులు కూడా మార్చేసి 6 రావాలి. అంటే కొత్తని ఫస్ట్ రూల్స్ పేజెస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలో 61 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గూడూరు టౌన్లో 3 స్కూల్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కృష్ణారెడ్డి డిగ్రీ కళాశాలలో 250 మంది గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,83,000 మంది గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాస్తున్నారు. అందులో భాగంగా మన తిరుపతి జిల్లాలో 28,000 మంది రాస్తున్నారు. కృష్ణారెడ్డి డిగ్రీ కళాశాలలో 250 మంది విద్యార్థులు రాస్తున్నారు. ఇక్కడ ఫ్రిస్కింగ్కి సంబంధించి విద్యార్థులు ఎవరు కూడా హాల్ టికెట్తో పాటు ఒక ఐడి కార్డు తీసుకొని రావాలి. అలాగే వాళ్ళు ఎగ్జామినేషన్ రాసే ఇవి పెన్ను కానీ, ఎరేజర్ కానీ, పెన్సిల్స్ కానీ తీసుకొని రావాలి. దీంతో ఫ్రిస్కింగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఫ్రిస్కింగ్ అంటే వాళ్ళు ఏ బిలాంగింగ్స్ ఎగ్జామినేషన్ లోపలికి, అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, అంటే కొన్ని ఎలక్ట్రానిక్ స్మార్ట్ వాచెస్ ఉంటాయి, అలా కాకుండా మామూలు వాచ్లు మాత్రమే అలౌ చేస్తారు. కాలిక్యులేటర్లు కానీ, తర్వాత ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ అలౌ చేయరు. పర్సులు కానీ, బుక్స్ కానీ అలౌ చేయరు. వీటికి సంబంధించి అన్నీ కూడా ఒకటి వేరే సపరేట్ రూమ్ ఏర్పాటు చేసి వాళ్ళ బిలాంగింగ్స్ అన్నీ కూడా పెట్టుకోవడానికి వాళ్ళ టోకన్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి పార్కింగ్ ఏరియా ఇక్కడ మన స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఆ స్టూడెంట్స్కి మధ్యలో ఇబ్బంది లేకుండా ఒక మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే బందోబస్తుకు సంబంధించిన ఫ్రిస్కింగ్ మెన్కి ఎలా, ఉమెన్కి ఎలా చేయాలనేసి కూడా ప్రిన్సిపాల్ గారికి, వైస్ ప్రిన్సిపాల్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవి క్వశ్చన్ పేపర్స్ తిరుపతిలో ఉంటాయి, స్ట్రాంగ్ రూమ్లో. అక్కడి నుంచి రూట్ ఆఫీసర్గా ఆర్డీఓ గూడూరు నేనే ఉన్నాను కాబట్టి అక్కడి నుంచి తీసుకొని వచ్చేసి వీళ్ళకి ఒక 1 అవర్ ముందు ఎగ్జామినేషన్స్ సూపరింటెండెంట్ గారికి, చీఫ్ సూపరింటెండెంట్ గారికి, ప్రిన్సిపాల్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత వాళ్ళు 9:30 విద్యార్థులను లోపల అలౌ చేయడం జరుగుతుంది. 10 గంటలకి మనము క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 9:55 క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. 10 గంటలకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. 10:15 వరకు వాళ్ళకు గ్రేస్ టైం ఉంటుంది. అప్పటి వరకు స్టూడెంట్స్ని అలౌ చేస్తారు. 10:15 తర్వాత స్టూడెంట్స్ని ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయరు. కాబట్టి ఇక్కడ వీళ్ళకు టాయిలెట్ ఫెసిలిటీ, పార్కింగ్ ఫెసిలిటీ, అలాగే బిలాంగింగ్స్ పెట్టుకోవడానికి ఒక క్లాక్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని టేబుల్స్లో కూడా ఒక్కొక్క రూమ్లో 24 మంది మాత్రమే విద్యార్థులు ఉంటారు. అలాగే
ఈ టేబుల్స్ అన్నీ కూడా మంచి కండిషన్లో ఉండాలి. ఇక్కడ ప్రతి రూమ్లో కెమెరాలు ఏర్పాటు చేయమనేసి ఏపీపీఎస్సీ ఆదేశించింది. కాబట్టి సర్వీస్ ప్రొవైడర్ ఈరోజు కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ జరిగే ఎలక్షన్ మన పరీక్షల నిర్వహణ అంతా కూడా ఏపీపీఎస్సీ వారు విజయవాడలో ఉన్న ఏపీపీఎస్సీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చూడడానికి వీలవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ అధ్యాపకులు కానీ రేపు జరగబోయే ఎగ్జామినేషన్కి మనకు ఇక్కడ లైజన్ ఆఫీసర్గా చిల్లకూరు తహసీల్దార్ ఉంటారు. చిల్లకూరు తహసీల్దార్తో కోఆర్డినేట్ చేసుకొని ఎగ్జామినేషన్స్ అన్నింటినీ కూడా పకడ్బందీగా జరిగి ఈ ఎగ్జామినేషన్ ఉదయం 10:30 నుంచి 10:30 నుంచి 1 గంట వరకు మధ్యలో మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది. 2.5 hours ఆబ్జెక్ట్ టైప్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను.